హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. 14th వీక్ డే 1 ఓటింగ్ పోల్స్ ఒకసారి చూద్దాం. ఇంతవరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఈ 2 వారాల గేమ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఎవరు ఆడేది? హౌస్లో కంటెస్టెంట్స్ ఆడే ఆట ఒకటి, బయట పిఆర్ టీంలో ఆడే ఆట ఇంకా వేరే లెవెల్లో ఉండబోతుంది. మీరైతే ఫస్ట్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి స్టార్ట్ చేయండి. అలాగే కంటెంట్ నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఇంకా ఫస్ట్ పొజిషన్లో తనుజ గారు ఉన్నారు 29.2%తో. ఇది ఈవిడికి పడిన ఓటింగ్ మాత్రమే. పవన్ కళ్యాణ్ నామినేషన్స్లో లేడు కాబట్టి ఆ ఓటింగ్ ఏమైనా షేర్ అవుతుంది అంటే నో, ఇక షేర్ అవ్వదు. ఈ 2 వారాలు ఎలాంటి షేరింగ్ ఉండదు. ఇది ఓన్లీ ఈవిడికి పడుతున్న ప్యూర్ ఓటింగ్ మాత్రమే. నెంబర్ 1 పొజిషన్. నెంబర్ 2 ఇమ్మాన్యుయల్ 20.1%తో కంటిన్యూ అవుతున్నాడు. ఈయనకి కొంచెం పవన్ కళ్యాణ్ ఓటింగ్ షేర్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే వీళ్ళిద్దరికి కొంచెం బాండింగ్ ఉంది కాబట్టి. అలాగే నిన్న ఎపిసోడ్ కూడా చాలా బాగా ఆడాడు కాబట్టి ఈయన సెకండ్ పొజిషన్లో కంటిన్యూ అవుతున్నాడు. నెంబర్ 3లో సంజనా గారు ఉన్నారు 19.7%తో. ఒకనొక టైంలో ఎమ్మాన్యుయల్ ఓటింగ్ షేర్ అయితే కానీ సర్వేవల్ అనే పరిస్థితి నుంచి ఈరోజు ఎమ్మాన్యుయల్కే పోటీ ఇచ్చే పరిస్థితికి వచ్చారు. ఒక్క ఎపిసోడ్తో ఆవిడ ఓటింగ్ మొత్తం మారిపోయింది. అలాగే నిన్న కూడా ఎపిసోడ్ ఈవిడికి చాలా చాలా ప్లస్ అయింది. ఇంకా ఓటింగ్ పెరుగుతూనే ఉంటుంది ఈవిడికి. నెంబర్ 4 డిమాండ్ పవన్ 13.2%. రీతు ఎలిమినేట్ అవ్వడం వల్ల రీతు ఓటింగ్ మొత్తం ఈయనకే యాడ్ అవుతుంది. సో ఈయనైతే 4వ పొజిషన్లో టాప్ 5కి దగ్గరగానే ఉన్నాడు, సేఫ్లో ఉన్నాడు ప్రస్తుతానికి. నెంబర్ 5 భరణి గారు 12.3%తో. కింది వారం సుమన్ గారు ఎలిమినేట్ అయ్యి ఉంటే ఈయనకి టాప్ 5 అవకాశాలు ఉండేవి. ప్రస్తుతానికైతే ఈయన డబుల్ ఎలిమినేషన్ అయితే డేంజర్ జోన్లో కనిపిస్తున్నారు. నెంబర్ 6 సుమన్ గారు 5.5%తో ఉన్నారు. నిజంగా ఈయన ఈ వారం ఎలిమినేట్ అవ్వట్లేదు అంటే ఈయన ఖచ్చితంగా బిగ్ బాస్ దత్తపుత్రుడని అనుకోవాలి. సో డబుల్ ఎలిమినేషన్ అయితే ఈయన ప్లస్ భరణి గారు ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంతే ఫ్రెండ్స్, నచ్చితే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టండి ప్లీజ్.